సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. నిధులు ప్రకటించిన ఏడాది గడిచినా రూపాయి కూడా మంజూరు చేయలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లిందని అన్నారు. విద్యార్థుల విషయంలో మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని చెప్తూనే ఉన్నారని తెలిపారు. పాలిటెక్నిక్ కోర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కోర్సు ఉందని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల బీటెక్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని తెలిపారు. సర్కార్ నిర్ణయం సరైనది అయితే మళ్లీ కమిటీ ఎందుకు వేశారని హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు 15,000 కోట్లకు చేరాయని తెలిపారు. యంగ్ ఇండియా స్కూల్స్ అని గొప్పగా చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? జైలుకు పంపేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నారు. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు పోలీసులు పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. ఫీ రియంబర్స్మెంట్ మనం చెప్పాం. మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు ముందు వచ్చే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 15,000 కోట్లు అయింది. నిన్న మొన్న లెక్క చూస్తాను. 15,000 కోట్లు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. నేను ఆ రోజు ధారణ చేసిన సమయంలో సాయంకాలం పూట కొంతమంది విద్యార్థుల ప్రైవేట్ అకౌంట్లో కొంత అమౌంట్ వేశారు. కొంత ఏంటంటే కొద్దిగా దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇది ఫీజు బకాయి అనో లేకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ఏదో ఇంజనీరింగ్ చేయాలనో ఇది ఇష్యూ కాదు ఇక్కడ. ఎందుకంటే దేశమంతా కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్లో తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రము తెలంగాణలో మీకు ఏదైతే నెలకు కరెక్ట్గా ముడుపులు ముడతాయో ఇక్కడ స్కాలర్షిప్ మాత్రం ఇయ్యరు, మీకు మాత్రం ముడుపులు టైం పుడతాయి. అటువంటి రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. యంగ్ ఇండియా గురుకులాన్ని ఆయన పెట్టాడు, అవి పోయినాయి. వీరు యంగ్ ఇండియా కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. ఈ యంగ్ ఇండియా ఏ విధంగానే అసలు ఇండియాని గౌరవించే మీకు అసలు మర్యాద తెలియదు కదా.